దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము మరి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. పేతురు చెరసాలలో బంధింపబడినప్పుడు సంఘము ఆసక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల మరి ఆ బంధకములన్నీ కూడా రద్దలైపోయాయి. ఈ యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 12:5. ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు సంఘము, బాడీ ఆఫ్ క్రైస్ట్, మరి మనమందరం కూడా ఏక మనసుతో ఏకాత్మతో ఒక పని పైన మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అక్కడ కార్యము చేస్తాడు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. పేతురుని మరి ఆయన సువార్త ప్రకటించుతున్నప్పుడు ఆయనను మరి అక్కడ ఉన్నటువంటి వారు పోలీస్ బంధించి చెరసాలలో పెట్టి మరి ఆయన చేతులు కాళ్ళకు మరి వేడిలు వేసి ఇరుపక్కల ఇద్దరు కూడా సైనికులు పడుకొని చాలా గట్టి బందోబస్తు చేశారు. కానీ మరి అక్కడ ఒక అద్భుతము చేసింది ఏంటంటే, దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అక్కడ దేవుడే యుద్ధం చేశాడు. అక్కడ మరి ఎర్త్ క్వాక్ రావడము, చెరసాలలో ఉన్నటువంటి ఆ లాక్స్, ఆ డోర్స్ అవన్నీ కూడా విడిపోయి పడిపోయి అక్కడ చీకటి అయిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ మరి ఇక్కడ సంఘమైనటువంటి బాడీ ఆఫ్ క్రైస్ట్ ఏ ప్రాంతంలో ఉన్న సువార్తను బంధించుటకు, హింసించుటకు, సేవకులను కొట్టుటకు, అవమానపరచుటకు, నిందించుటకు ఎన్ని బంధకాలు దుష్టుడు వేసినప్పటికీ దుష్టులకు సంబంధించినటువంటి దూతలు, మరి సాతాను యొక్క దూతలు ఎన్ని ప్రయత్నాలు, వాళ్ళ బలము, వాళ్ళ జ్ఞానము ఎన్ని వాళ్ళు యూజ్ చేసినప్పటికీ దేవుడు భయపడటం లేదు. ఆయన మరి కీర్తనలు 2లో రాయబడినట్టు కుండను ఏ రీతిగా బద్దలు కొట్టేస్తాడో ఆ రీతిగా ఆయన ఆ కుండను ముక్కలు చెక్కలుగా చేస్తాడు. మరి ఇక్కడ పేతురు చెరసాలలో చీకటిలో ఉన్నప్పటికీ కూడా సంఘమంతా కూడా ప్రార్థించినప్పుడు ఏ రీతిగా ఆ బంధకములు విడిపోయాయి, ఊడిపోయాయి. అక్కడ ఎర్త్ క్వాక్ వచ్చేసింది, అక్కడ ఒక గొప్ప రివైవల్ వచ్చేసింది. ఆ రీతిగానే ఈరోజు మరి సంఘమునకు మరి బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఇన్ ట్రబుల్. మనం ఏం చేయగలము? మనం ప్రార్థించగలము. మనము ప్రార్థన ఈజ్ అవర్ వెపన్. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి షార్ప్ వెపన్స్ కంటే, షార్ప్ టంగ్స్ కంటే, వాళ్ళన్నిటికంటే కూడా గొప్ప వెపన్ వి హ్యావ్ ఇస్ ప్రేయర్. ఆ ప్రార్థన ద్వారా మరి మన యొక్క సాతాను వేసేటటువంటి ప్రణాళికలు, మనుషుల ప్రణాళికలు, బంధకములు ఇవన్నీ కూడా కాలిపోతాయి, విడిపోతాయి. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. కాబట్టి ప్రియమైన సంగమం, మరి దేవుడు మన పట్ల మనకు తోడై ఉన్నాడు. జీవము కలిగిన దేవుడు, అతి సుందరుడు, అతి భయంకరుడు, అతి భీకరుడు. కాబట్టి దేవుడిని మనం చెప్తున్నాడు, భయపడకుమని. మనను భయపడకుము అని చెప్పినటువంటి దేవుడు మరి ఆయన భయపడతాడా? ఆయన ధైర్యవంతుడు. మరి దేవుడు మన పట్ల న్యాయం చేస్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఏదో ఒక గొప్ప రివైవల్ అక్కడ మరి మనం చూసినప్పుడు పౌలుసులు బంధకాలన్నీ కూడా అక్కడ చీకటంతా విడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికుడు బాప్తిసం పొందాడంట. ఇక్కడ
మరి ఆయనకు విరుద్ధంగా ఉన్నటువంటి ఎవరు మార్చబడతారో మనకు తెలియదు, కానీ మరి మనము తప్పకుండా ప్రార్థన చేస్తాము. వి విల్ ప్రే అండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ విల్ హెల్ప్ అస్. రేపటి దినమున మరి మన ఏటీఎం ప్రేయర్ గ్రూప్ తరఫున 6 to 12 నైట్ వరకు మరి చైన్ ప్రేయర్ జరుగుతుంది. మరి ఇష్టం ఉన్నటువంటి వారు మీ ఫోన్ నెంబర్ కమెంట్స్ పెడితే we will pray together. God bless you.